పాశ్చాత్య శాస్త్రవేత్తలు మనిషి కోతి నుండి వచ్చాడు అంటారు. భారతీయ తత్వవేత్తలు మనిషి భగవంతునిగా మారుతాడు అంటారు. మనిషిగా మారిన ఏ కోతిని మనం చూడలేదు. కనీసం ఈ కోతి మనిషిలా మారడం నేను చూశాను అని ఎవరూ చెప్పలేదు. కానీ భూమిపై మానవునిగా జన్మించి భగవంతునిగా పూజించబడే ఎందరో మనకు తెలుసు. హనుమ ఒక సేవకుడు, ఒక దాసుడు, రామదాసు, రామదూత, సుగ్రీవుని మంత్రి. అలాంటి హనుమకు దేవాలయం లేని ఊరు ఒక్కటైనా మన భారతదేశంలో ఉందా? హనుమ ఒక వానరంగా జన్మించి భగవంతునిలా ఎదిగాడు. ఆదిశంకరులు, రామానుజులు, వివేకానందుడు ఇలా చెబుతూ పోతే భూమిపై మానవునిగా జన్మించి భగవంతునిగా పూజలు అందుకున్నవారు ఎందరెందరో ఉన్నారు.